హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బన్స్ రెసిపీ అండి. ఈ బన్స్ టీ టైంలో చేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకేమీ అడగరు, ఇవే అడిగి చేయించుకొని తింటారు, అంత బాగుంటాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్ట్రైనర్ తీసుకొని దానిలోకి ముందుగా ఇలా 1 కప్ మైదా వేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించేసుకున్నాక దీనిలోకి 2 టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చేత్తో కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకున్నాక పిండిని ఇలా చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత చూడండి, 1/2 అవర్ తర్వాత చక్కగా పిండి అనేది బాగా పొంగింది. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక పీట మీద వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని బన్స్లా ఒత్తుకోవాలి. అన్నిటిని అదే విధంగా ఇలా రౌండ్స్ బాల్స్లా చేసుకొని ఇలా ఒత్తుకొని దీనిపైన నువ్వులు చల్లుకొని ఒకసారి మళ్ళీ ఇలా ప్రెస్ చేయండి. నువ్వులు చల్లాక ఇలా చేతితో ప్రెస్ చేశారంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయండి. ఇలా అన్నిటిని అదే విధంగా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇట్లా ఒక్కోటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి.
ఒక పక్క ఫ్రై అయ్యాక రెండు పక్క టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకున్నాక ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అన్నిటిని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అన్నిటిని అదే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బన్స్ రెడీ అయిపోయినాయి. టీ టైం స్నాక్ అయినా తినేయచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి, ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ.